జై హింద్ డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఎన్సీసీ క్యాడెట్ కి ఆర్మీ ఆఫీసర్ కావాలనే కోరిక ఉంటుంది. సో వారి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ అనే స్కీమ్ నైతే తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మీరు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ అయి మినిమం బి గ్రేడ్ అయితే ఉండాలా. ఒకవేళ ఏ గ్రేడ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎన్సీసీలో బి గ్రేడ్ ఉండి అదే విధంగా మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 50% కంటే ఎక్కువ స్కోర్ ఉంటే మీరైతే లెఫ్టినెంట్ హోదా కలిగిన జాబ్ నైతే సంపాదించుకోవచ్చు. సో దీని గురించే నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో దీనికి ఎడ్యుకేషన్ ఏంటి, అదే విధంగా ఏజ్ లిమిట్ ఏంటి, దీనికి శాలరీ ఎలా ఉంటుంది అండ్ దీని ప్రాసెస్ ఏంటో అనేది నేను పూర్తిగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇది ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 123 కోర్స్ ఏప్రిల్ 2026 కి సంబంధించింది. దీనికి అన్మ్యారీడ్ మేల్ మరియు ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 77 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో మేల్కి అయితే 70 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్కి అయితే 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో మరియు ఈ 70లో 63 వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకు, అదేవిధంగా 7 వేకెన్సీస్ వచ్చేసి ఆర్మీ పర్సనల్ వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది. మిగతా 7 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అది ఉమెన్కి సంబంధించిందనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 19 years to 25 years ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎన్సీసీ సి సర్టిఫికేట్లో మినిమం బి గ్రేడ్ ఉండాలి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ డిగ్రీలో మినిమం 50% అయితే ఉంటే మీరు దీనికి అర్హులవుతారు. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే షుడ్ హ్యావ్ అబ్టెండెడ్ మినిమం ఆఫ్ బి గ్రేడ్ ఇన్ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఆఫ్ ఎన్సీసీ. అంటే మీ ఎన్సీసీ సి సర్టిఫికేట్లో మినిమం బి గ్రేడ్ అయితే ఉండాలి. దానికంటే తక్కువ గ్రేడ్ ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్ గారు. ఒకవేళ ఏ గ్రేడ్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ విషయంలో చాలా మంది విద్యార్థులు ఎన్సీసీ సర్టిఫికేట్ ఎగ్జామ్ అయిపోతుంది, కాకపోతే వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్ రాదనమాట. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం వాళ్ళకి సర్టెన్ సంబంధించిన బటాలియన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో ఒకవేళ మనం అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుంది. బట్ ఎప్పటికైతే మీరు ఎస్ఎస్బికి మీకు కాల్ లెటర్ వస్తుందో అప్పటికల్లా తప్పకుండా మీ దగ్గర ఒరిజినల్ ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ప్రొవిజనల్ ఉంటే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేశారు, ప్రొవిజనల్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఎట్ ఎస్ఎస్బి అని చెప్పేసి. సో ఇందులో వేకెన్సీస్ ఇంతకు ముందే చెప్పాము, 70 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 63 వేకెన్సీస్, అదేవిధంగా 7 వేకెన్సీస్ అయితే ఆర్మీ పర్సనల్కి అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు అన్ని సెలెక్షన్లో పూర్తయిపోతాయో ఎస్ఎస్బి అయిపోతుంది. ఆ తర్వాత మీ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 49 వీక్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ట్రైనింగ్ కంటే ముందు వెళ్తారో అప్పుడు మినిమం ఫిజికల్ స్టాండర్డ్ దట్ ఏ క్యాండిడేట్ మస్ట్ అక్యూర్ బిఫోర్ జాయినింగ్ ద ట్రైనింగ్ అకాడమీ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ట్రైనింగ్కి ముందు జాయిన్ కాకముందు మీకు కొన్ని టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి 2.4 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి 10 minutes 30 secondsలో, పుష్ అప్స్ 30 కొట్టాలి, పుల్ అప్స్ 40, సిట్ అప్స్ 6, స్క్వాట్స్ 2 set of 30 repetition, లంగేస్ 2 set of 10 repetition. స్విమ్మింగ్ వచ్చేసి రిక్వైర్డ్ టు పాస్ 25 meter విత్ ఎనీ స్ట్రోక్.
సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మీరు ట్రైనింగ్లో ఉంటారో, ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీకు ప్రతి మంత్ స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రతి నెల 56,100 రూపాయలు అయితే స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 49 వీక్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారో అప్పుడు మీకు లెఫ్టినెంట్ హోదా, ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా కలిగిన ఉద్యోగం ఇచ్చి మీకు ప్రతి సంవత్సరం పర్ ఆనం 17 to 18 lakhs శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా అద్భుతమైన ఉద్యోగం అన్నమాట. సో దీనికి వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు అప్లికేషన్ పెడతారు కదా, అప్లికేషన్ పెట్టిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఇందులో ఎలా ఇచ్చారంటే మనకు బోనస్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ బోనస్ మార్క్స్ బేస్ మీదనే మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఎన్సీసీకి 50 మార్క్స్ బోనస్ మార్క్స్ ఉంటుంది. అదే విధంగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఏదైతే ఉందో దానికి 50 మార్క్స్ అనేది బోనస్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో బోనస్ మార్క్స్ విషయానికి వెళ్ళినట్లయితే, ఒకవేళ మీరు ఎన్సీసీ హోల్డర్ ఉంటారు కదా, సో సి సర్టిఫికేట్లో మీకు ఏ గ్రేడ్ ఉంటే కానీ 50 మార్కులు యాడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్సీసీలో బి గ్రేడ్ ఉన్నదనుకోండి, మీకు 25 మార్కులు అయితే యాడ్ కావడం జరుగుతుంది. తర్వాత 50% బోనస్ మార్క్స్ అని చెప్పాం కదా, 50 మార్క్స్ అయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీకి ఉండడం జరుగుతుంది. సో మినిమం మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 50% అడగడం జరిగింది. సో 50% మాత్రమే క్వాలిఫై కోసం మాత్రమే. సో దానికంటే ఎక్కువ ఉంటే మనకు వెయిటేజ్ వస్తుంది, అంటే బోనస్ మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు మీ డిగ్రీలో 60% మార్కులు ఉన్నదనుకోండి, మీకు ఎలాంటి మార్క్స్ యాడ్ కావు, 50% కానీ 60% కానీ. సో ఒకవేళ మీకు 60 to 64.99% ఉంటే 5 మార్కులు యాడ్ అవుతాయి. 65.00 to 69.99% ఉంటే 10 మార్క్స్ యాడ్ అవుతుంది. 70 to 74.99% ఉంటే 20 మార్క్స్ యాడ్ అవుతుంది. 75 to 79.99% ఉంటే 30 మార్క్స్ యాడ్ అవుతుంది. 80 to 84.99% ఉంటే 40 మార్క్స్ యాడ్ అవుతుంది. 85 to 100% ఉన్న వాళ్ళకైతే 50 మార్కులు యాడ్ కావడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారనేది మనం చూసినట్లయితే, ఉదాహరణకి మీకు గ్రాడ్యుయేషన్లో 78% మార్కులు ఉందనుకోండి, అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్లో బి గ్రేడ్ ఉంది. సో బి గ్రేడ్కి ఎంత మార్కులు ఇస్తున్నారు, 25 మార్క్స్ ఇస్తున్నారు. అదేవిధంగా 78% ఉంటే మీకు ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి, 30 మార్క్స్. అవి 25 ప్లస్ ఇవి 30 రెండు కలిపేస్తే మీకు బోనస్ మార్క్స్ 55 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరెవరైతే అప్లై చేస్తారో అందులో బెస్ట్ వన్, అంటే మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బికి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. ఎస్ఎస్బి అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట దీని ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ నుంచి మొదలుకుంటే 10th సెప్టెంబర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా సందేహం ఉంటే వెంటనే మన కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, మేము మీ డౌట్ ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం అయితే మా సోల్జర్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.